ప్రార్థన చేసుకుందాము. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన యేసయ్య, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు నాయన. నీ దాసులు అయ్యగారు రాజు గారి ద్వారా బిషప్ గారు నవీన్ అయ్య గారి యొక్క మందిరములు అభిషిక్తులైనటువంటి ప్రభువా నీ దైవజనులు నిర్వహిస్తున్న క్లాసులలో దీనుడైన నన్ను మీరు నిలబెట్టి మీ బిడ్డలతో ప్రభువా మీరు మాట్లాడండి. ఇక్కడ మీరు మాత్రమే కనబడండి. మీకు మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. నాకు ఇటు అవకాశం ఇచ్చిన అయ్యగారు రాజు గారికి నా ప్రత్యేకమైన నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే బిషప్ గారికి కూడా నా యొక్క ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అభిషిక్తులైన మీ అందరికీ, పాస్టర్మ గారికి, పాస్టర్ గారులందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. మొన్నటి దినములో అయ్యగారు రాజయ్య గారు అన్నారు, ఇలాగా బిషప్ గారు చర్చిలో సెమినార్ జరుగుతుందండి రండి అన్నారండి. అయితే గోపాలపురంలో నేను సోమ మంగళ బుధవారం బైబిల్ కాలేజీ క్లాసులు చెప్తున్నానండి. పగలు 1 గంట వరకు ఉంటుంది. అయిన తర్వాత 2 గంటలకు వస్తానయ్యా అంటే పర్వాలేదు 2ంటికి రమ్మన్నారు. కొద్ది నిమిషాలు, ఇది ఒక క్లాసుగా కాకుండా ఈరోజు కొద్ది నిమిషాలు లేఖనపు వెలుగులో సేవను గురించి నాకంటే అనుభవజ్ఞులు ఉన్నారు, ఇందులో సీనియర్స్ చాలా మంది ఉన్నారు. అయితే కొన్ని విషయాలు నా అనుభవాలు దేవుని లేఖనాల వెలుగులో మీకు తెలియజేస్తాను. ఒకసారి ఒక దైవజనుడు ఇంచుమించు 30-40 సంవత్సరాల నుండి దేవుని యొక్క సేవ చేస్తున్న ఒక దైవజనుడు ఇంగ్లాండ్ రాణి గారు, ఎలిజబెత్ రాణి గారి దగ్గరికి వచ్చాడంటండి. వస్తే పాస్టర్ గారిని చూసి అమ్మగారు ప్రైజ్ అలా చెప్పారంట. ఇంగ్లాండ్ రాణి గారు చెప్తే ఆయన అంటున్నాడంట, అమ్మా నేను 35 సంవత్సరాల నుంచి నమ్మకంగా దేవుని సేవ నేను చేస్తున్నాను. నేను ఎంత యథార్థంగా దేవుని సేవ చేస్తున్నానో మీకు బాగా తెలుసు. అయితే నాకు 4 కుమార్తెలు ఉన్నారు, వారికి వివాహం చేయాలి. కనుక మన దేశంలో, ఇంగ్లాండ్ దేశంలో ఏదైనా ఒక మంచి ఉద్యోగం ఉంటే ఇవ్వండి అమ్మా అని అడిగాడంటండి. ఎవరు అడిగారండి? నేను బైబిల్ టీచర్ గారినండి. ఇంచుమించు ఒక 23-24 సంవత్సరాల నుంచి నేను శిష్యుల్ని తయారు చేయటమే బైబిల్ కాలేజీయే దేవుడు నాకు ఇచ్చిన దర్శనం. ఇందాక అయ్యగారు చెప్పినట్లు కొయిలుగూడెం దగ్గర గోపాలపురంలో మాకు బైబిల్ స్కూల్ ఉంది, పాలవంచ దగ్గర ఒక బైబిల్ స్కూల్ ఉంది. ప్రియులారా, కొంచెం నేను అడుగుతున్నాను, మీరు నాకంటే పెద్దవారు, కొంచెం పాఠం కింద మనం ఒకరినొకరు స్పందించుకుందాం. ఎవరు అడిగారండి? పాస్టర్ గారు అడిగారు. ఎవరిని అడిగారండి? ఇంగ్లాండ్ రాణి గారిని అడిగారు, దేశాన్ని పాలించే రాణి గారిని. అప్పుడు రాణి గారు సింహాసనం మీద నుండి దిగి, అయ్యా మీరు మంచి దైవజనులు, గత 35 సంవత్సరాల నుంచి యథార్థమైన సేవ చేస్తున్నారని నేను ఎరిగి ఉన్నాను. అయితే మీరు చేస్తున్న ఉద్యోగం కంటే నా దేశంలో నేను చేసే ఈ రాణి ఉద్యోగం కంటే మీరు చేసే ఉద్యోగమే పెద్దది. నా దేశంలో మీరు చేసే ఉద్యోగానికంటే పెద్ద ఉద్యోగం లేదు, కానీ చిన్న ఉద్యోగం అయితే నేను ఇస్తానయ్యా అందంటండి. పాస్టర్ గారు తన సిగ్గుని తెలుసుకుని వెళ్ళి నమ్మకంగా దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయండి? నేను పక్కనే, మీ పక్కనే, నా భాష ఏమి కొత్తది కాదు, వినడానికి ట్రై చేయండి. నాకంటే అభిషిక్తులు బిషప్ గారు, రాజు గారు ఉన్నారు. అయితే ఈ సమయంలో దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి కొద్ది మాటలు నేను చెప్తాను. ప్రియులారా, మీరందరూ భాగ్యవంతులు, ఐశ్వర్యవంతులు. అదేంటంటే పాస్టర్ గారు మేం భాగ్యవంతులం ఏంటి? మందిరం కట్టి అప్పు ఉంది, సభలు పెట్టి అప్పు ఉంది, ఇంకా నాకు సరే నిల్లు లేదు అని మీరు అనుకోవచ్చు. పరలోకమే మిమ్మల్ని నన్ను ఎన్నుకుంది. ఏ మనుషుడు మిమ్మల్ని నన్ను పిలవలేదు, కానీ పరలోకములో ఉన్న దేవుడు మిమ్మల్ని నన్ను పిలిచి ఈ సేవను అప్పగించాడు. ఆమేన్. అయితే మనల్ని పిలిచిన పిలుపు ఏమిటో మనము తెలుసుకోవటం లేదు. ఈ పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుడైన పౌలు అంటాడు,
సంఘ క్షేమము కొరకు 5 రకాల పిలుపుల్ని అందులో రాస్తాడు. 1 అపోస్తలులు, 2 ప్రవక్తలు, 3 సువార్తికులు, 4 సంఘ కాపరులు, 5 బోధకులు అని ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పిలుపునిచ్చాడు. 1900 దేవుని నమ్ముకున్న 98వ సంవత్సరంలో నేను మా ఆత్మీయ తండ్రి గారు కేరళ బిషప్ గారు తంగచ్చన గారు అని మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన దగ్గర నేను ట్రైనింగ్ పొంది సచివాడ అనే గ్రామంలో దేవుని సేవ చేస్తున్నాను. మా నాన్నగారు భయంకరమైన త్రాగుబోతు, విగ్రహారాధన కుటుంబం. పిల్లల నన్నే మొదట దేవుడు మార్చాడు, తర్వాత మా కుటుంబాన్ని పట్టుకున్నాడు. సేవలోకి వచ్చాక నాకు పిలుపంటే ఏమిటో, దర్శనం అంటే ఏమిటో కొత్తలో తెలిసేది కాదు. ఒక రోజు నేను 21 రోజులు కఠిన ఉపవాసం ఉండి, ప్రభువా నాకు సత్యవాడులో ఒక పరిచర్య ఇచ్చావు, 7 రోజులు 7 సంఘాలు ప్రభువా అని కఠినమైన ఉపవాసం ఉండి ఒక చిన్న గదిలో 40 రూపాయల గదిలో అద్దెకుంటూ మా పాస్టమ్మ గారు, మా పాప 3వ నెల పాప ప్రియులరా, ఆ గదిలో నేను ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడుగుతున్నాను, ప్రభువా 7 రోజులు 7 సంఘాలు ప్రభువా అని అడుగుతున్నాను. అప్పటికి నా పిలుపంటే ఏంటో నాకు తెలియదు. పరిశుద్ధాత్ముడు 13వ రోజు 14వ రోజు ఒక అర్ధరాత్రి 2-3 ఆ సమయంలో నేను అన్య భాషల్లో ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని ఆత్మ ఒక ఇంజనీర్కి వేసే ప్లాన్ వలె, ఒక తాపి మీద ఇల్లు కట్టే ప్లాన్ వలె దేవుని స్వరం నాతో మాట్లాడుతూ, నా కుమారుగా నువ్వు శిష్యుల్ని తయారు చేయమని ఒక ప్రత్యేకమైన పిలుపు, అపోస్తలుల పిలుపుని దేవుడు నాకు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంచుమించు దేవుని నమ్ముకున్న బిడ్డలారా, శిష్యుల్ని తయారు చేస్తూ సత్యలేని ఊర్లో, సంఘాలు ఉన్న కాడ కాదండి, సత్యలేని ఊర్లో ఎక్కువగా ట్రైబల్ ఏరియాలో నేను అంతమాను అక్కడే పరిచర్య, సంఘాలు కడుతూ ట్రైనింగ్ ఇస్తూ ఆ కట్టిన సంఘాన్ని శిష్యులుగా తయారు చేసిన బిడ్డలకు అప్పగిస్తూ గత ఇంచుమించు 26 సంవత్సరాల నుండి దేవుని సేవలో ముందుకు వెళుతూ ఉన్నాను. నా పిలుపు నాకు తెలుసు. ఈ రోజు నా ప్రశ్న ఇలా ప్రశ్నిస్తున్నానని కాదు, కానీ మీ పిలుపు ఏమిటో మీకు తెలుసా? ఇలా చాలా మందికి దేవుడు తమను పిలిచిన పిలుపు ఏమిటో తెలియక బైబిల్ గ్రంథాన్ని పట్టుకుంటారు. అందరూ పాశ్రయాలమని ఫీల్ అవుతారు. ప్రియులారా, సేవలు అలిసిపోతారు, సొలిసిపోతారు, వేదన పాలవుతారు, సేవ చేస్తారు, రాజులకు రాజు కుమారుడు అని చెప్పుకుంటారు, యాజకులమని చెప్పుకుంటారు, సమాధానం ఉండదు, సేవలు నెమ్మది ఉండదు, అలసి సొలసిన జీవితము జీవిస్తూ పట్టబడిన వారిగా, బాధించబడుతున్న వారిగా, ఓడిపోతున్న వారిగా, సేవలో మనశ్శాంతి లేని వారిగా ఇలా చాలా మంది సేవకులు జీవిస్తూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా ప్రియులారా? వారిని దేవుడు ఎందుకు పిలిచాడు, వారి పిలుపు ఏమిటో వారికి తెలియక ఎలా ఉన్నారంటే ఈరోజు సేవలో ఓడిపోయే వారిగా ఉన్నారు. ఈరోజు ఈ యొక్క లెసన్ అంటే అయ్యగారు నాతో చెప్పారు, ఒక ప్రసంగం టైప్ లో మీరు చెప్పండి, పాఠంగా కాదు అని చెప్పారు. కాబట్టి నేను అలా చెప్పుకుపోతూ ఉన్నాను. ఇవాళ దేవుని నమ్ముకున్న బిడ్డలారా, మన పిలుపు ఏమిటో మనకు తెలియకపోతే ప్రియులారా, ఎదుగుతున్న సేవకులు బిషప్ గారు లాంటి వారిని, రాజుగారు లాంటి వారిని చూసి మనం ఏం చేస్తామో తెలుసా? వారినే దేవుడు దీవిస్తున్నాడు, నన్ను దీవించటం లేదు అని అసూయ చెందుతూ ఉంటాం. మన పిలుపు ఏమిటో మనకు తెలియనప్పుడు, ఎదుటి వారి సేవను చూసినప్పుడు మనము భయపడుతూ ఉంటాం. మన పిలుపు ఏమిటో మనకు తెలియనప్పుడు దేవుని నమ్ముకున్న బిడ్డలారా, మనము సేవలో ఓడిపోయే వారిగా, తోకలాగా, క్రింది వారిగా ఉంటాం. మన పిలుపు ఏమిటో మనకు తెలుసు కాబట్టి, మన పిలుపు ఏమిటో మనకు తెలిస్తే మనము తలగాను పైవారిగాను ఉంటాం. ఈ రోజు లెసన్లో ముందుకు వెళ్ళేటప్పుడు, అయ్యలారా, ఓ అభిషక్తులారా, మీరు భాగ్యవంతులు, మీరు ఐశ్వర్యవంతులు, పరలోకమే మిమ్మల్ని ఎన్నిక చేసింది, పరలోకపు ప్రభువు తన పనిని మీకు అప్పగించాడు. చిన్న ప్రశ్న, మీ పిలుపు ఏమిటో మీకు తెలుసా? మీరు అపోస్తలులా? మీరు ప్రవక్తలా? మీరు సంఘ కాపరులా? మీరు సంఘ కాపరి పిలుపు అయితే మీ సంఘము ప్రతి వారము, ప్రతి నెల నూతన ఆత్మల చేత వర్ధిల్లింపబడతారు. మీ పిలుపు మీకు తెలియకపోతే, మీరు పాస్టర్ గారు కాదనుకోండి,
దేవుని నమ్ముకుని బిడ్డరా, మీరు పాస్టర్ గారు కాకుండా మీ పిలుపు తెలియకుండా మీరు సంఘాన్ని నడిపిస్తూ ఉంటే రోజు రోజుకి మీ సంఘము ఎండిపోతూ ఉంటారు. అదే ఎందుకు? మీ పిలుపు ఏమిటో మీకు తెలియక. నా పిలుపు అపోస్తుల పిలుపు. సేవ ఎక్కడ లేదో అక్కడ నేను బైబిల్ స్కూల్ స్టార్ట్ చేస్తాను. నేను వెళ్ళి ఒక యాత్రికుడిగా కొంతమంది యవనస్తులను పట్టుకుంటాను. వాళ్ళకి పగలు ట్రైనింగ్ ఇస్తాను. సాయంత్రం ఆ కొయ్యగూడాల్లో తిరిగి ఎక్కడ ఆత్మల పంట లేదు అక్కడ సంఘ పరిచర్య చేసి 1-2 కుటుంబాలను రక్షించి ఆ బిడ్డలు ట్రైనింగ్ అవుతున్న వారిని ఇస్తాను. మరలా మరొకరు శిష్యులుగా తయారు చేస్తాను. ఇది నాది ఒక అపోస్తుల పిలుపు. ఈరోజు మీ పిలుపు మీకు తెలియకపోతే సేవ మీకు భారంగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రసంగం చేస్తున్నప్పుడు దేవుణ్ణి ప్రకటించడం కంటే మీ బాధలు చెప్పుకోవడమే ఎక్కువైపోతాయి. ఈరోజు దేవుని నమ్ముకుని వెళ్ళారా, యాజకులారా, సేవకులారా, మీ పిలుపు ఏమిటి? మీరు సువార్తికుల కొత్త ప్రాంతాలలో ఆత్మలను సంపాదిస్తారు. మీరు అపోస్తులుల సంఘాలు కడతారు, శిష్యులను తయారు చేస్తారు. మీరు బోధకుల ఈరోజు మీ పిలుపు ఏమిటో మీరు తెలుసుకోమని ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోమని మీకు తెలియచేస్తూ ఒక చిన్న లేఖనాన్ని నేను చదివి ఈరోజు నేను ముందుకు వెళ్తాను. అయ్యగారు నాకు ఇచ్చిన సమయానికంటే మా ఆత్మీయ తండ్రి గారు బిషప్ గారు నాకు నేర్పిన పాఠం ఏమిటంటే, ఎవరైనా నిన్ను పిలిస్తే గంట నీకు ప్రసంగం ఇస్తే ముందుగానే ముగించేయమని నేర్పారు. నేను పట్టుకుంటే వదలనని భయపడకండి. 3 అన్నారు బిషప్ గారు, రాజు గారు, అంతకంటే ముందే విడిచిపెట్టేస్తాను. ఒక్కసారి ప్రియులారా, సామెతల గ్రంథము 11వ సంకీర్తన 3వ చరణాన్ని చదివి సహాయం దయచే. క్షమించాలి, కీర్తనల గ్రంథము 11వ సంకీర్తన 3వ చరణాన్ని చదివి సహాయం దయచే. చాలయ్యా, థ్యాంక్ యూ సార్. పునాది పాడైపోగా, ఏమండి ఏమిటి పునాది, ఎందుకు పాడవుతుంది అనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇవాళ చాలా మంది సేవకులు ఏమండి వారిలాగా వీరిలాగా సేవ చేయాలని ఫాలో అవుతూ ఉంటారు. సతీష్ కుమార్ గారిని చూస్తారు, 1,20,000 మంది విశ్వాసులు నాకు ఉండాలి అనుకుంటారు. జాన్వశ్రీ గారిని చూస్తారు, కొత్తగా సేవకు వచ్చినప్పుడు ఆయన ఎలా సూట్ వేస్తున్నాడు, ఎలా టై కడుతున్నాడు, చెయ్యలా ఊపుతున్నాడు, ముక్కుతో మాట్లాడుతున్నాడా, నాలుగుతో మాట్లాడుతున్నాడా అని మనము ఎవరిని ఫాలో అయిపోతామంటే ఒక బెనిహిన్ గారిలాగా అయిపోదాం అనుకుంటాం. ఒక క్రిస్ గారి లాగా. క్రిస్ గారి సేవ నడిచెలితే ఒక రోజు ఆ మందిరం చుట్టూ తిరగలేమంటండి. 5,000 కారు లాంటి కారు వేసుకుని తిరిగితేనే ఒక రోజులో అంత సేవ అంటండి ఆయన, అంత సంఘం అంట. పాస్టర్ క్రిస్ గారి, బెనిహిన్ గారిది. ఇలా మనందరికీ ఎన్నో ఆశలు ఉన్నాయి. ఓ భాగ్యవంతులారా, ఓ ఐశ్వర్యవంతులారా, పరలోకము చేత ఎన్నిక చేయబడిన ఓ సేవకులారా, మీరు బెనిహిన్నే కావాలనుకుంటున్నారు, సతీష్ కుమారే కావాలని కలలు కంటున్నారు. కానీ నా యేసయ్య మిమ్మల్ని నన్ను అంతకంటే ఉన్నతంగా వాడుకోవాలనుకుంటున్నారు. హల్లెలూయా చెప్తామండి. అయ్యో హల్లెలూయా చెప్పట్లేదు. అయ్యగారు పాఠ పుస్తకం చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా రాసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ఏంటండి, మీరు నేను ఎవరినో ఒకరు ఫాలో అవుదాం అనుకుంటున్నాం. ఏమండి అయ్యలారా, సేవకులారా, యాజకులారా, ఐశ్వర్యవంతులారా, భాగ్యవంతులారా, అయ్యా మీరు నేల ఎక్కడ అడుగు పెడితే ఆ నేల దీవించబడతారు. ఎవరి మీ చెయ్యి ఎవరు నెత్తి మీద పెడితే వారి కుటుంబాలు దీవించబడతాయి. అయ్యలారా, మీరేమో బెనిహిన్ కంటేని, సతీష్ కుమార్ గారి కంటేని, లేకపోతే ఏసన్న గారి కంటే గొప్పవారు కావాలనుకుంటున్నారు. నా ప్రభువు వారికంటే గొప్పగా మిమ్మల్ని వాడుకోవాలనుకుంటున్నారు. అయితే సమస్య ఏంటి పాస్టర్ గారు? బిషప్ గారు వాడబడుతున్నారు. హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచి ఇంచుమించు 15 లక్షల రూపాయల కారు వేసుకుని రాజయ్య గారు వచ్చి ఏమండి ట్రావెల్కే 10,000 అవుతుంది, ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టి వారు వాడబడుతున్నారు. నేనెందుకు వాడబడట్లేదని మీరు అనుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఉదాహరణకి మన జగనన్న గారు లాస్ట్ ఇయర్ సీఎం చేసినటువంటి
జగనన్న గారు ఇల్లు కట్టుకోవడానికి ప్రతి ఒక్కరికి మీ ఊళ్ళు ఎంత ఇచ్చారో కానీ మా ఊర్లో సెంటున్నర నేల ఇచ్చారండి. చాలా మంది విశ్వాసులు ఇల్లు కట్టుకున్నప్పుడు మనం తీసుకెళ్లి ప్రార్థన చేయించుకుంటారు. ఆ సెంటున్నరలో కాంట్రాక్ట్ ఇచ్చేసిన వాళ్ళు ఉంటారు. నేను పునాదిని చూసినప్పుడు కాంట్రాక్ట్ తీసుకున్నవాడు పైనే ఒక లోపల సరైనటువంటి లోతు లేకుండా పునాది వేసి కట్టేస్తున్నాడు ఇల్లు, అగ్గి పెట్టంత ఇల్లు. ఏమండి ఇప్పుడు అదే ఇంటి మీద అయ్యగారు నేను అపార్ట్మెంట్కి అర్థం అనుకుంటున్నాను. అయ్యగారు పేరేం పేరండి? పెద్ద అయ్యగారు శేఖరయ్య గారు. నేను అపార్ట్మెంట్కి అర్థం అనుకుంటున్నాను. అయ్యా ఏమండి పునాది ఏమో జగనన్న గారు ఇచ్చిన సెంటున్నర నేలలో చిన్న ఇల్లుకు సంబంధించిన చిన్న పునాది మీద నేను 7 అంతస్తుల అపార్ట్మెంట్ కడదామంటే ఉంటాదా పడిపోతుందా? పలకండి బాబు, మీరు యాజకులు నోరు తెరవండి. ఏమవుతుందండి? అయిపోతుంది. మనందరికీ బెనిఫిట్ సేవ చేయాలని ఉంది, కానీ మన పునాది ఏంటండి నిలబడటానికి మన పునాది బలముగా లేక మన పునాది పీటలు తీసి ఉండటాన్ని బట్టి కలలైతే ఆకాశాలంటే కలలున్నాయి, కానీ దేవుడు మనల్ని నమ్మి మన మీద ఆ పెట్టుబడి పెట్టడానికి ఆయన ఇంకా నమ్మకం సరిపోవట్లేదు. నా మాట మీకు అర్థమవుతుందండి? మనందరికీ కలలు ఉన్నాయండి. మనల్ని నమ్మి ఆయన ఒక మినిస్ట్రీ మనకు అప్పగించడానికి, ఒక అనాథాశ్రమాన్ని మనకు అప్పగించడానికి, ఒక వృద్ధాశ్రమాన్ని మనకు అప్పగించడానికి, ఒక బైబిల్ స్కూల్ అప్పగించడానికి, కొంతమందికి మనం జీతాలు ఇచ్చేవారిగా తలగా పైవారిగా ఉండటానికి మనము కనే కళ ఒక చర్చ్ మినిస్ట్రీ, ఒక అపోస్తుల మినిస్ట్రీ, ఒక సువార్తికుల మినిస్ట్రీ మనము పెట్టుబడి కట్టడానికి, మనల్ని నమ్మటానికి, మన మీద కట్టడానికి దేవుడికి ఇంకా మన మీద నమ్మకం సరిపోవట్లేదు. అది అంటే ఏంటంటే అర్థం, మన పునాది పాడయింది. ఆమేన్. మన కళలు ఉన్నాయి, మనకింకా దేవునికి ఇంకా గొప్ప కళలు ఉన్నాయి, కానీ మన పునాది బలంగా ఉంటే బిషప్ గారు లేక రాజు గారు లేక దేవుడు మనల్ని వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కానీ మనం ఏమనుకుంటున్నామంటే ఆ చిన్న అగ్గిపెట్టిల్లు కట్టే పునాది మీద మనము అపార్ట్మెంట్ కట్టాలనుకుంటున్నాం. పునాదేమో బలహీనంగా ఉంది, పునాదేమో పాడైంది, మనమేమో దాని మీద మినిస్ట్రీ కట్టాలనుకుంటున్నాం. దీని గురించి ఒక భక్తుని జీవితాన్ని చూపించి తొందరగా నేను ముగిస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఆ భక్తుడు పేతురు గారు ఏం చేయమంటున్నాడండి? పేతురు, నీవు కేఫావి, నువ్వు ఎవరివి? రాయివి. నీ మీద నేను ఏమి కట్టాలనుకుంటున్నాను? సార్వత్రిక సంఘాన్ని కట్టి ఆ సంఘానికి తాళపు చేయగొట్టామనుకుంటున్నాను. చూడండి, ఒక ఆలోచన. 12 మంది శిష్యులలో దేవుడికి పేతురు మీద గొప్ప ప్లాన్ ఉంది. ఏంటి? ఈ భూప్రపంచం మీద ఉన్న సార్వత్రిక సంఘాన్ని అతని ద్వారా బిల్లు చేసి నిర్మించి అది భూమి అంతముల వరకు 12 మంది అపోస్తులలో ఎవరికి లేనటువంటి ఆ భాగ్యము పేతురుకి ఇవ్వాలని దేవుడు కలిగి ఉన్నాడు. ఆమేన్. నేను మీకు అర్థమయ్యే రీతిలో పరిశుద్ధాత్ముడు బోధిస్తున్నాడని నేను అనుకుంటున్నాను. అయ్యా, నేను ఎందుకు వచ్చానో తెలుసా? ఇప్పుడేనండి క్లాసు ముగించి, ఇది కూడా తినకుండా 1 గంట క్లాసు, 2 గంటలకు నేను గోపాలపురం నుండి హైవేలో కొట్టుకుని మీ దగ్గరికి అదుపులు వచ్చాను. ఎందుకో తెలుసా? ఆయన నన్ను పిలిచారు. వెళ్ళకపోతే ఎవరు అడుగుతారండి లెక్క? ఈ రోజు ఇక్కడ నిలబడటం దేవుని చిత్తం, నేను నిలబడటం దేవుని చిత్తం. ఆర్ఆర్కే మూర్తి గారు తెలుసు కదండి. ఆర్ఆర్కే మూర్తి గారు ఒక రోజు రిక్షాలోనూ చర్చికి వెళ్తున్నారంటండి. ఎక్కడికి వెళ్తున్నారండి? ఆయన చర్చికి వెళ్తున్నారంట రిక్షాలో. రిక్షా దొక్కుతున్నారంట. రిక్షాలో ఆర్ఆర్కే మూర్తి గారు ఉన్నారంట. వీధమ్మటి వెళుతుంటే యువతల ఇల్లు ఉంటాయి కదండి. ఒక ఇంటికాడ చాలా మంది జనాలు ఉన్నారంట. ఆర్ఆర్కే మూర్తి గారు అడుగుతున్నారంట, రిక్షాబాయ్ ఫలాని ఇంటిగా అంతమంది ఉన్నారంట అబ్బాయి అని అడుగుతున్నారంట. అడుగుతుంటే రిక్షా దొక్కుతూ అంటున్నాడంట, అయ్యా, ఆ ఇంటి యజమానుడు చనిపోయాడండి,
ఊళ్ళో వాళ్ళందరూ చివరిసారిగా చూడడానికి వెళ్ళారయ్యా, అందుకే అంతమంది ఉన్నారన్నారంట. అని రిక్షా అబ్బాయి రిక్షా దొక్కుతున్నాడంట, రిక్షా వెళుతుందంట, రిక్షాలో ఆర్ఆర్కే మూర్తి గారు ఉన్నారంట. రిక్షా అబ్బాయికి ఏడుపు వినపడుతుందంట అండి. ఏమి వినపడుతుందండి అయ్యగారు? ఏడుపు వినపడుతుంది. రిక్షా తొక్కుతూ ఎవరబ్బన వెనకాల ఏడుతున్నారా అనేటప్పటికి పాస్టర్ గారు ఏడుతున్నారంటండి. అయ్యగారు ఎవరు ఏడుతున్నారండి? అప్పుడు రిక్షా అడిగాడంటే, అయ్యగారు మూర్తి గారు, ఆర్ఆర్కే మూర్తి గారు, ఎందుకు ఏడుస్తున్నారండి? చచ్చిపోయాడు మీ చుట్టం కాదు, మీ బంధువు కాదు, నేను చెప్పేదాకా పోయాడని మీకు తెలియదు, నేను చెప్పాక మీరు ఎందుకు ఏడుతున్నారు అని అడిగాడంట. ఒరే బాబు, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి నా తాతలు నా తండ్రులందరూ నశించిపోతుంటే నన్ను దేవుడు ఎన్నుకొని సేవకు పిలిచి అందమైన భార్య, కడుపు నిండా మొక్కు పెట్టి ఒంటి కట్టుకోవడానికి వస్త్రాలు ఇచ్చి ఈ గ్రామంలో నేనే దేవుడిని అందరికీ చెప్పమంటే అందరికీ చెప్పాను కానీ ఆ చచ్చిపోయినోడికి చెప్పలేదురా. రేపు దేవుడు నన్ను లెక్కడుగుతాడని ఏడుతున్నాను రా అన్నాడంట. ఆమేన్, హల్లెలూయా చెప్పండి బాబు, ఆమేన్. ఇప్పుడు పాస్టర్ గారు ఏడుపు మానేశారంటండి. ఇప్పుడు పాస్టర్ గారికి ఏడుపు వినపడుతుందంట. ఇందాక నేను ఏడిచాను, ఇప్పుడు ఎవడు ఏడుతున్నాడో ఎదురుగొండ ఏడుపు వినపడుతుందంటే వీడు రిక్షా తొక్కుతూ ఏడుపుతున్నాడంట. మరి రిక్షా అబ్బాయి, నేను ఏడ్చానంటే పద్ధతి ఉందరా, నువ్వు ఎందుకు ఏడుతున్నావు అంటే, నేను యేసుబాబుని నమ్ముకున్నాను, నా పిల్లం యేసుబాబుని నమ్ముకుంది, నా పిల్లలు యేసుబాబుని నమ్ముకున్నారు, నా రిక్షా ఎక్కునోళ్ళకి నా పక్కోళ్ళకి అందరికి యేసుబాబు దేవుడు, ఆయన నమ్ముకుంటే పరలోకం, ఈ లోకం పరలోకం, పరలోకంలో మీకు చోటు ఉంటుందని అందరికీ చెప్పాను కానీ నా ఇంటి పక్కనేనండి ఆడి ఇల్లు, ఆడికి ఎప్పుడూ చెప్పలేదు, నన్ను దేవుడు లెక్క అడుగుతాడని ఏడుస్తున్నాను అన్నారంట. ఈ మధ్యాహ్న కాల పోయాల నా ఏడుపు ఏంటో తెలుసండి, అన్నం తినకుండా రాత్రి నైట్ నేను భోజనం చేయనండి, జీవితాంతం ఒంటిపూట ఉపవాసం, నేను తినేది ఒక్క పూట, ఆ ఒక్క పూట మీకోసం త్యాగం చేసి తింటే టైం సరిపోదని వచ్చాను. కనీసం నా ఏడుపుంటే మన పునాదిని బాగు చేసుకుంటాం, పునరుద్ధరించుకుంటాం. ఆమె హల్లెలూయా. ఎందుకు ఎదుగుదల లేదు మనకి? మన పిలుపు ఏమిటో మనకు తెలియదు. పరలోకపు తండ్రి మన ఎడల పెట్టుకున్న ఆశయంతో తెలియదు. అందుకే పాకలా బ్రతుకుతున్నాం, అందుకే కింది వారిగా జీవిస్తున్నాం, తలగా ఎందుకు లేం. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు ప్రభు కొన్ని మాటలు పేతురు జీవితం ద్వారా మీతో మాట్లాడిన తర్వాత సమయాన్ని అయ్యగారులకు నేను అప్పగిస్తాను. పేతురుతో అంటున్నాడు, పేతురు నీ మీద దేవుడు గొప్ప ఏం చేస్తున్నాడండి? తెగింపు చేస్తూ ఇతని మీద సాహిత్య సంఘాన్ని కడదాం అనుకుంటున్నాడు. ఒక మనిషి మీద నువ్వు రాయి, నువ్వు కదలకుండా ఉండాలి. ఈయన అనుకుంటున్నాడు, చూసావా రూపాంతర అనుభవంలో మనిషి యేసయ్య దేవుడిగా మారింది నేను చూశాను కాబట్టి, చేప నోట్లోకి పరిగెత్తుకుని వెళ్ళి నేను చెయ్యెత్తి నానువు తెచ్చాను కాబట్టి, ఏంటండి నీటి మీద నేను నడిచాను కాబట్టి దేవుడు నాకు ఇలాంటి భాగ్యం ఇస్తున్నాడేమో అనుకుంటున్నాడు. ఈయన అంటున్నాడు, యేసయ్య అంటున్నాడు, పేతురు నీ మీద ప్రపంచమంతా సంఘానికి నేను శిరస్సుగా ఉంటాను, ఆ సంఘాన్ని నీ మీద నేను నీ ద్వారా కట్టిస్తాను, దావీదు తాళపు చెవులు, పరలోకపు తాళపు చెవులు నేను దానికి ఇస్తాను అని దేవుడు చెబుతున్నాడు. చెప్తూ అన్నాడు, అబ్బాయి పేతురు నేను సిలువ పడతాను, నేను మరణించబోతున్నాను అన్నాడు. పేతురు గారికి ఉద్రేకం ఎక్కువండి. ఆమె నెలలోయ ఆయన ఏమన్నాడో తెలుసా? నువ్వు చనిపోతానంటే నేను ఎలా ఒప్పుకుంటాను? నీ ప్రాణానికి నా ప్రాణం వడ్డేస్తాను, దానిని ఎంత మాత్రం కూడా నేను జరగనివ్వను అన్నాడు. ఇప్పుడు నేను అసలు వాక్యంలోకి నేను వస్తున్నాను. ప్రియులారా, పేతురు 3.5 సంవత్సరాలు యేసయ్యతో ఉండి శిష్యుడిగా ట్రైనింగ్ తీసుకుంటున్నాడు కానీ అతడికి నిజముగా యేసయ్యతో ఆత్మ సంబంధమైన ప్రేమ బంధము ఏర్పడలేదండి. ఆమె ఈరోజు నేను చెప్పాలనుకునే పాఠం అది. ఎందుకు యేసయ్యను వెంబడించాడు? బాహ్య సంబంధమైన ప్రేమ. ఏమండి, యేసయ్య 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచుతున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, చనిపోయిన వారిని బ్రతికిస్తున్నాడు, ఎన్నో
మిరాకిల్స్ తో కూడిన మినిస్ట్రీ జరుగుతుంది. ఈయన వెళ్ళాడు, అందులో భాగమయ్యాడు. దేవునితో ఇతను ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడంటే అయ్యా, అది బాహ్య సంబంధమైన ప్రేమ. ప్రేమించలేదని నేను అన్నండి. ఏమండి, పేతురా నీ వల విడిచిపెట్టి నన్ను వెంబడించమంటే తన కలిగినదంతా వదిలి వెంబడించాడు. మీరు నేను అయ్యా ఉన్నత చదువులు చదువుకున్నాం, ఉద్యోగాలలో ఉన్నవారం, ఒక్కొక్కరి బ్యాక్గ్రౌండ్ ఒక్కొక్క రీతిగా మనము పెరిగిన నేపథ్యం. మిమ్మల్ని నన్ను పేతురు పిలిచినట్టు పిలిచాడు. అన్ని వదులుకున్నాం, ఏమీ లేని వారిగా వచ్చాం. మనలోనూ ప్రేమ ఉంది, పేతురు గారిలోనూ ప్రేమ ఉంది, కానీ అది బాహ్య సంబంధమైనటువంటి పునాది. ఆమె హల్లెలూయా. పేతురు ఏమనుకుంటున్నాడంటే తనది నిజమైన ప్రేమ అనుకుంటున్నాడు. దేవుడి కోసం నేను ప్రాణం పెడతాను అనుకున్నాడు. అందరికంటే నేను ముందున్నాను అనుకున్నాడు. 3.5 సంవత్సరాల్లో నేను నాయకుడినిగా ఉన్నాను అనుకున్నాడు. అన్ని బాగానే ఉన్నాయి ఆమె. కానీ అతని పునాది తన మీద దేవుడు సార్వత్రిక సంఘమును కట్టగలిగినంత బలము లేదు. ఈరోజు నేను చెప్పాలనుకునే అంశం, నీ మీద నా మీద దేవుడు పెట్టుబడి పెట్టి ఒక గొప్ప మినిస్ట్రీ చేయగలిగినంత బలమైన పునాది మన మీద ఉంటే ఖచ్చితంగా దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన మన మీద పెట్టుబడి పెడతాడు. ఎందుకు లేదు ఆమె? హల్లెలూయా హల్లెలూయా అన్నాడు. పేతురు అనుకుంటున్నాడు నేను నిజంగా దేవుని ప్రేమిస్తున్నాను అనుకున్నాడు. అనుకుని ప్రభు అన్నారు, రేపు కోడు కుయ్యకు మునిపోయి నీవు నేనెవరినో తెలియదని నీవు బొంకుతావన్నారు. ఏమండి, మనందరికీ తెలిసిన లేఖనాలేనండి. జరిగింది. యేసయ్యను పట్టుకున్నారు, కొడుతున్నారు, బంధించారు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు పేతురు గారు ఏమంటున్నారండి? ఇప్పుడు దాకా పేతురులో ఉన్న అసలైనటువంటి వ్యక్తి బయటకు ఇప్పుడు వస్తున్నాడండి. ఆమె అప్పుడు ఏమనుకున్నాడు? చాలా మంది సేవలు అన్ని వదిలేశాను, దేవుడి కొరకు ప్రాణం పెడతాను, నేనెంతో త్యాగంతో చేస్తున్నాను, నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అని యేసయ్య కోసము అన్ని ఇచ్చాము, నా ప్రాణమైన ఇచ్చేస్తామన్నట్లు పేతురు వలె మనము బాహ్య సంబంధమైన మాటలు మాట్లాడతాం. ఆమె కానీ అంతరంగముగా యేసయ్య గారు అంటారు, మన బంధము అనుబంధము. ఏమండి అయ్యా, యేసన్న గారు మినిస్ట్రీ ఎలా బ్రాండెడ్ అయిపోయింది. యేసన్న అని అక్కడ సేవకులు ఎవరో కాదు, తండోపతండానికి వెళ్ళిపోతారు. కానీ ఆయన సేవ పునాది ఎలా కట్టాడో తెలుసా? మేరీ అక్క లాంటి వాళ్ళు వంట వండుతున్నప్పుడు అంటండి, అగ్గిపెట్టి లేకపోతే మనకలా రప్పులకి వెళ్ళలేదు, మనుషుల దగ్గర చెయ్యి సాసలేదు, మోకాళ్ళ మీద దేవునితో తమ బంధాన్ని కట్టుకున్నారండి. వాళ్ళు దేవుడు ఇచ్చేదాకా దేవుడు ఇచ్చేదాకా. ఒకరోజు మేరీ కాందంట, ఎసరు పెట్టడానికి రైస్ ఉంది, కూర వండడానికి అన్ని ఉన్నాయి, ఇలిగించడానికి అగ్గిపెట్టలేదు. 10 రూపాయలు 5 రూపాయలు అగ్గిపెట్టే ఆమె, 10 పైసలు 5 పైసలు అగ్గిపెట్టే. దాని కొరకు కూడా యేసన్న గారు అనేవారంట, ఏమని? మోకరించి అక్క మనం ప్రార్థన చేద్దాం, మన అవసరత దేవుడు తీరుస్తాడు. దేవునితో ఆత్మ సంబంధమైన బంధాన్ని ఆమె ఎవరు కట్టుకున్నారండి? యేసన్న గారు. పేతురు గారు యేసయ్యతో కట్టిన బంధం మీకు చెప్తున్నాను. యేసయ్య ఈ లోకములో ఉన్నంత వరకు అయ్యా ఎడతెరపలేని పరిచయం చేశాడు. 3.5 సంవత్సరాలు. మనకంటే బిజీ యేసయ్య, మనమే బిజీ అనుకుంటున్నాం. పగలంతా సేవ, నించడానికి చోటు లేదు, నీడడిపోయేవాడు. కొన్నిసార్లు సముద్రంలో ప్రసంగాలు కూడా చేశాడు ఆయన. ఏమండి, కానీ ఆయనకి తండ్రికి ఉన్న రిలేషన్ మాత్రము ఈ రోజు ఏమండి నేను చెబుతున్న పునాది అంటే ఏంటో తెలుసా? దేవునితో సహవాసము. నీకు అర్థమయ్యే లోతుకు నేను వెళ్తాను. యేసయ్య తండ్రితో ఎప్పుడూ సహవాసాన్ని కలిగి ఉన్నాడు. మనము ఏమండి ఆయన పిలిచాడు, అక్కడ సెమినారు, ఇక్కడ మీటింగ్, అక్కడ ఉపవాస కూడిక. మనకి ఏమంటుందండి?
బిజీ అండి మనం. కానీ ఏసయ్యలాగా మనం వర్క్ చేస్తున్నాము, కానీ ఏసయ్యలాగా ఏకాంతముగా తండ్రితో ప్రత్యేకమైన బంధాన్ని కట్టుకోవడం లేదండి. అనే రైనాల్డ్ బాంకే గారికి పరిశుద్ధాత్ముడు ఒక దర్శనం ఇచ్చాడంట. సౌత్ ఆఫ్రికాలో లక్షలాది మందిని మార్చేస్తున్నట్లు దర్శనం ఇచ్చాడంట. రోజుకి 10 గంటలు చేసేవాడంటండి ప్రార్థన. అయ్యారు పడిపోతున్నారు వెనక్కి, జాగ్రత్త అండి బాబు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నిద్ర అనేది అంటూ రోగం లాంటిది. మనం పాడేదే కాకుండా పక్కల 10 మందిని పాడు చేస్తాం. దేవునికి స్తోత్రం. ఏం చెప్తున్నానయ్యా చెప్పండి. రైనాల్డ్ బాంకే గారికి అందుకే మధ్య మధ్యలో ఇలాంటి సందర్భాలు చెప్తున్నానండి. వాక్యమే చెప్తే ఇంకా వెళ్ళిపోతాం మనం ఏకులోకి. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? సౌత్ ఆఫ్రికాని మార్చేస్తున్నట్లు దర్శనమిచ్చాడంటండి. దర్శనమిస్తే ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభువా, సౌత్ ఆఫ్రికాని మార్చే దర్శనమిచ్చావు, నన్ను సౌత్ ఆఫ్రికాకి తీసుకెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంట. రోజుకి ఎన్ని గంటలండి? పొద్దున మాటలు టిఫిన్ మానేసంట 10 గంటలు మోకాళ్ళ మీద ఉండి నన్ను వాడునే ప్రభువాని దేవునితో వ్యక్తిగతముగా ఏకాంతముగా దేవుడే తను దేవుడికి టైం ఇచ్చారంటండి. ఎన్ని సంవత్సరాలు దూరంగా వచ్చిందో తెలుసండి. రోజులు 10 గంటలు అంటే నెల 2 నెలలు, సంవత్సరం కాదండి, 9.5 సంవత్సరాలు మోకాళ్ళ మీద ఉండి రోజుకి 10 గంటలు చేసిన ప్రార్థన ఏజా 9.5 సంవత్సరాలకు సౌత్ ఆఫ్రికాకి ఏజా వచ్చిందంటే అండి. భార్యని తీసుకుని సూట్ చేస్తూ వెళ్తున్నాడంట. సౌత్ ఆఫ్రికాలో దిగాడంట. ఈ తెల్లదొర దిగేటప్పటికి పరిశుద్ధాత్ముడు అంటున్నాడంట, వెనకాలన్న నేషనల్ స్టేడియం అతికి తీసుకోమని. వెనక చూసేటప్పటికి సౌత్ ఆఫ్రికాలో నేషనల్ స్టేడియం కనబడ్డదంట. పరిశుద్ధాత్ముడు అంటున్నాడంట, నా కుమారుడా, అడ్మినిస్ట్రేషన్ రూమ్ ఉంది, అక్కడికి వెళ్ళమన్నాడంట. అక్కడికి వెళ్ళాడంట. ఈ తెల్లదొరను చూసి నల్లవారు అడుగుతున్నారంట సౌత్ ఆఫ్రికన్స్, ఏం కావాలి నీకు? నాకు స్టేడియం కావాలి. ఇదేమన్నా పిచ్చోడా అనుకుని ఎన్ని రోజులకి అద్దెకి కావాలంటే 5 రోజులకు అన్నారంట. 5 రోజులుగా అద్దెకి తీసుకున్నాడంట. ఒక ట్రాన్స్లేటర్ని అక్కడ మాట్లాడుకున్నాడంట. చిన్న మైక పెట్టుకున్నాడంట. స్టేడియం బయట నుంచుని ఈ తెల్లదొర వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని అడుగుతున్నాడంట, సాయంత్రం యేసయ్య మీటింగ్ ఉంది రండి అని. పొద్దు నుంచి సాయంత్రం దాకా బాంకే ప్రతి ఒక్కరిని పిలిచాడంట. నైట్ సూటు బూట్ వేసుకున్నాడంట, నిలబడ్డాడంట, మైక్ స్టార్ట్ చేశాడంట. అయ్యలారా, పునాది పాడైపోతుంది, అందుకే కొడుకు రానివ్వకూడదు. వేసి రాత్రంతా తండ్రితో గడిపేవాడు, తండ్రికి తనకి ఎంతని బలమైన పునాది. అందుకే లాభం సమాధి దగ్గరికి వెళ్ళి కన్నీరు కావిస్తే సమాధిలో ఉన్న శవాన్ని దేవుడు ప్రేమతో లేపాడు. అది ఒక బంధం, అది ఒక ఫెలోషిప్. నువ్వు ఆమెన్ అనేటప్పటికి పరలోకమందున దేవుడికి శాంక్షన్ చెయ్యాలి. దేవుడికి నీకు అంత కనెక్ట్ ఉండాలి, అంత సంబంధం ఉండాలి. అనే నైట్ మీటింగ్కి బాంకే గారు నిల్చున్నారంట. ఆమేన్. ఇంకా నాకు సమయం 35 అయింది. ఇంకా ఎంతండి? 35 అంటే 25 నిమిషాలు. బాంకే గారు ప్రసంగం చేయడానికి నిలబడ్డారంట. మొదటి వరుసలో మీకులాగా పాస్టమ్మ గారు కూర్చున్నారంట. పక్కన ఒక ముసలావిడ వచ్చి కూర్చుందంట. ప్రసంగం చేశాడంటే తిరిగినంటండి. ట్రాన్స్లేటర్ తర్జుమా చేశాడు. పిల్లారా, ప్రసంగం అయిపోయింది. హీలింగ్ కోసం ప్రార్థన చేస్తానని, స్వస్థత కోసం ప్రార్థన చేశాడంట. చేస్తూ ఉంటేనంట బాంకే గారిని ఆ వచ్చిన ముసలిని కాలు కట్టుకుని ఎక్కడికి లాగుతుందంట. ఏంటి అన్నాడంట. నేను చేస్తున్నాను అందంట. నేను చూస్తే నాకేంటి అన్నాడంట. అయ్యా, నేను పుట్టి గుడ్డిగా అన్నయ్యా, పుట్టుకతోనే గుడ్డిగా అన్నయ్యా, యేసయ్య నువ్వు ప్రార్థన చేస్తే నాకు ఫలించాలయ్యా అందంట. ఏంటి అన్నాడంట. నేను ఈ నేషనల్ స్టేడియం బయట ప్రతిరోజు అడుక్కుంటానయ్యా. నువ్వు పొద్దు నుంచి సాయంత్రం దాకా సాయంత్రం మీటింగ్ ఉందని వెళ్ళి వాళ్ళకి చెప్తూ ఉంటే అయ్యా నేను విన్నానయ్యా, వచ్చానయ్యా అన్నదంటండి. మరుసటి రోజు మీటింగ్ అంట.
స్టేడియం సగం మంది నిండిపోయారంట. ఎలా నిండిపోయారని అడుగుతున్నారా నన్ను? ఆవిడ తను అడుక్కుని చెప్ప పట్టుకుని కంజరుగా వాడుతూ, యేసు నిజమైన దేవుడు, ఒక ధర వచ్చాడు, ఆయన ప్రార్థన చేశాడు, ఆయన మీటింగ్కి వెళ్ళాను, అక్క చెల్లి పుట్టుకతో నేను గుడ్డిదాను, మీ అందరికీ తెలుసు కదా, ఆ యేసు నాకు కళ్ళు ఇచ్చాడని చెప్పితే ఊరంతా వచ్చిందంట. రెండవ రోజు, మూడవ రోజుకి నేషనల్ స్టేడియం ఫుల్ అయిపోయిందంట. నాలుగవ రోజుకి లాడ్జి నుండి స్టేజ్ ఎక్కడానికి కంట పెట్టిందంట. రైనాళ్ళు కాంచేని ఆ 9 సంవత్సరాలు దేవుడి పని, దేవుడి పని, ఒక ఆత్మ సంబంధమైన ఒక రిలేషన్, ఒక సంబంధ, ఒక ప్రధాని దాంట్లో పట్టుకున్నాడు. కాబట్టి దాంట్లో దేవుడు నల్ల జాతి వారందరినీ మార్చి ఒక ఆయుధంగా వాడుకున్నాడు. సేవకుడా, ఎప్పటి నుంచో నన్ను వాడుకో అంటున్నాను. నా నల్లని వెంట్రుకలు తెల్లనైపోయినది, నా బలము శిథిలమైపోతుంది. ఈ చిన్ని సంఘమేనా, ఈ అప్పులతో కూడిన సేవేనా, ఈ అనారోగ్య సమస్యేనా అని నీ అనుకుంటున్నావు సేవకుడా. అందుకే నన్ను దేవుడు రాజుగారి ద్వారా ఇక్కడ తీసుకొచ్చాడు. పునాదికి ప్రేకలు వచ్చినాయేమో. నీ మొదటి ప్రేమ సేవ తొలి దినాల్లో నీకున్న ప్రేమ ఇప్పుడు కోల్పోయావేమో, ఉపవాసాన్ని కోల్పోయావేమో, ఏకాంతంగా దేవుడు నువ్వు గడిపడం కోల్పోయావేమో. అందుకే ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పునాదిని మనము ఏం చేయాలండి? కట్టుకోవాలి. పిల్లరా, సేవలోకి వచ్చి నేను 26 సంవత్సరాలు, ఏమండి 26 సంవత్సరాల సేవలో నేను ఇలా ఉన్నాను. సేవలోకి వచ్చేటప్పటికి నేను ఒంటరివాణ్ణి. మధ్యలో నాకు అందమైన భార్య, చక్కటి పిల్లలు, ఎన్నో దేవుడు ఇచ్చాడు. ఆమె ప్రభు ఈరోజు నాకు ఇచ్చిన దానిలో మందిరాలు కట్టబడుతున్నాయి, శిష్యులు తయారు చేయబడుతున్నారు, సంఘాలు కట్టబడుతున్నాయి. ఈ చేతిని మందిర నిర్మాణాలు మొదలుకొని అనేక మనుష్యులు ఆలయాలుగా మార్చేలా దేవుడు చేస్తున్నాడు. అయితే మాట చెప్పమంటారా, ఇప్పటికీ భార్య వచ్చిందని నా మొదటి ప్రేమ నేను దేవుడి మీద కోల్పోలేదు. పిల్లల వల్ల నాకు యేసయ్య మీద ప్రేమ తగ్గలేదు. ఇప్పుడు నేను బలిపేటని చెప్తున్నాను, అప్పుడు నాకు యేసయ్య అంటే ఎంత ప్రేమో ఇప్పటికీ నా కనులకు అర్ధరాత్రి 2 గంటల వరకు నా రెప్పకు ఏంటండి నిద్ర రాకుండా నేను నా ప్రభువు ఒకరితో ఒకరము మాట్లాడుకుంటాం. అది ఆమె పునాది. ఆమె హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుకు విరోధమైన శక్తులు సేవను నాశనం చేయడానికి యుద్ధము చేస్తున్న ఈ కాలంలో సేవకుడా, నువ్వు ఏలియావలి, నువ్వు ఎలీషావలి దేశమనే ప్రభావితం చేసి సేవకులు అవ్వాలని నన్ను దేవుడు పిలిచాడు. ఒక యవ్వన సేవకుడు రాజు గారు ఇవాళ హైదరాబాద్ నుండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుండి ఆయన ఎంత దూరము డ్రైవింగ్ చేసుకుని వచ్చి మీకు వర్తమానాలు ఖాతాలు అందించి వారు వెళుతున్నారంటే ఆ ప్రయాస వెనుక దేవుని ప్రేమ. ఆమేన్, హల్లెలూయా. పునాదికి ప్రేమకి సంబంధం ఏంటండి? పేతురు ప్రేమకి యేసయ్య ప్రేమకి తేడా ఏంటండి? ఇది చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేతురు ప్రేమించాడు, కానీ ఇవాళ చాలా మంది సేవకు వస్తారు, ప్రభువా నా మట్టుకైతే బ్రతుకుడికి ఇస్తే చావైతే లాభమే, జీవితాలు ఆగిపోయినాయా, ఆమె పరిస్థితులు తారుమారైనయా, ఇన్కమ్ రావట్లేదా, నిందలు వచ్చేస్తున్నాయా, అక్కడ ఆమె కొట్టారు, ఇక్కడ ఏళ్ళని కొట్టారా, సేవలోంచి పడిపోయి సేవను విడిచిపెట్టి గొప్ప గొప్ప సేవ చేసిన వారు కనుమరుగైపోతున్న దినాలలో మనమున్నాము. కారణం, సేవ కూలిపోవడానికి కారణం వారికి దేవుడికి ఉన్న బంధం, ఆత్మ సంబంధం, ప్రేమ బంధం అనే పునాది సరిగా లేదు. ఆమె
అందుకే శ్రమలు తట్టుకోలేక, డబ్బు లేదని, నిందలు వచ్చాయని ఏమవుతున్నారండి? సేవను విడిచిపెడుతున్నారు. మరికొంతమందికి సేవే బిజినెస్ అండి. ఆమె హల్లెలూయా. ఏదో పెరుగుతుంది, ఏదో లబ్ధి కలుగుతుంది. ఆమె అందుకే మనం ఎలాగున్నాం? తలగలేమండి, తోకలాగే ఉన్నాం. కానీ దేవుడు ఎక్కడో పెట్టాలనుకుంటున్నాడు, కానీ మనం ఇక్కడే ఉన్నాం. కారణం ఏంటి తెలుసా? మన ఎడల ఆయన కలిగి ఉన్న ఉద్దేశం మన కన్నులో చూడలేకపోతున్నాయి, మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆమె ఆయన ఇప్పుడు పేతురు గారు మీరు సంఘాన్ని కడతానన్నాడు. కానీ అసలు కడతాననుకున్న దేవుణ్ణి విడిచి పేతురు గారు ఎక్కడికి వెళ్ళిపోయాడు? సేవ వదిలేశాడు, పిలుపు వదిలేశాడు, దర్శి వదిలేశాడు, మళ్ళీ పాత డ్యూటీ చేయటానికి వలేసుకుంటూ ఉన్నాడు. అది మానవ ప్రేమ, అది పేతురు యొక్క నిజమైన క్యారెక్టర్. ఆమె కానీ యేసు ఏమండి ఇప్పుడు ఎక్కడ వల వేస్తున్నాడో అక్కడికి వెళ్ళాడు. పడిపోయాడని ఆయన ప్రేమ విడిచిపెట్టలేదు. ఏమండి దూరముగా ఉన్నాడని తులసివేయలేదు. నన్నే ధృవీకరించాడు, ఘోరమైన పాపం చేశాడు అని శిక్షించలేదు. ఆ ప్రేమ, యేసయ్య ప్రేమ పేతురు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు పేతురుని అడుగుతుంది, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యో ఎందుకు ప్రేమించట్లేదండి? అందుకే సెమినార్కి వచ్చాను, కళ్ళు మూసుకుని మెడానికి పెట్టుకున్నాను, ఆమె హల్లెలూయా కునుపాట్లు పడుతున్నాను. అయ్యో నేను ఎందుకు ప్రేమించలేదండి? మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నామని మనం చెప్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేతురు అంటున్నాడు దేవుడు ఎవరో తెలియదు అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా నిన్ను ప్రేమిస్తున్నాను. నేను చెబుతున్న సందర్భము యోహాను సువార్త ఇంటికి వెళ్ళాక 21వ అధ్యాయంలో ఉంటుంది. మళ్ళీ అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఆమేన్. ఏమంటున్నాడండి? మళ్ళీ నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు ఏమంటున్నాడు? ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. చూడండి ఒకసారి యోహాను సువార్త ఈ మొక్క చదివించి నేను ముగించేస్తాను. ఏమండి 21వ అధ్యాయం ఇప్పుడు 3వసారి అడుగుతున్నాడు. ఏమని? అడిగాను. అక్కడ ఏం పడుతున్నాడండి? ఇప్పుడు అతనిలో ఒక పశ్చాత్తాపం వచ్చింది. ఇప్పుడు అతనిలో నా ప్రేమకు దేవుని ప్రేమకున్న తేడా ఏమిటో అని తెలుస్తుంది. నా ప్రేమ ఏదో దొరుకుతుందని ఆశించి ఆయన వెంబడించాను. నా ప్రేమ బాహ్య సంబంధమైన ప్రేమ, కష్టములో ఆయన విడిచిపెట్టిన ప్రేమ. కానీ యేసయ్య ప్రేమ, ఎదువని ప్రేమ, ఎడబాయి ప్రేమ, ప్రాణం పెట్టే ప్రేమని అప్పుడు ఆయన తెలుసుకున్నాడు. ఆమేన్. అయ్యా ఈరోజు మన ప్రేమ, ఈ సెమినార్లో ప్రేమనే మన పునాది అనే బంధము దేవుడికి మనకి మధ్య డబ్బని, పేరు ప్రఖ్యాతులని, శరీర కోరికలని, లోకాశలని, జీవపు డంబమని ఇలాంటి క్రాకలు యేసుకి మనకి మధ్య ప్రవేశిస్తే అమ్మా ధనాశ, లోకాశ, శరీరాశ ఇవి కనుక మనకు ప్రవేశిస్తే నేను అంటున్నానని ఈ మాట ఉటంకిస్తున్నానని పెద్దలు దైవులు ఈ చిన్నవాడిని క్షమించండి. ఈ సేవకులు ఎలా బ్రతుకుతున్నారో తెలుసండి. ఈ పదాన్ని ఉపయోగిస్తున్నానని నేను అనుకోకండి. పెద్దలుగా అంటే ఒక పదం నేను ఉపయోగించానని అనుకోకండి. మీరందరూ గొప్పవారు, మంచివారు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎందుకండి? ఎందుకు బ్రతుకుతున్నారండి అలాగా? తోకలా ఎందుకు ఉన్నారండి? వారిది యేసును వెంబడిస్తున్నప్పుడు ఏదో లభిస్తుంది అనేటువంటి, కానీ మన యేసు ప్రేమ శాశ్వతమైన ప్రేమ. పేతురు దగ్గరికి వచ్చాడు, ఇప్పుడు వ్యసన పడ్డాడు. 3వసారి అడుగుతున్నాడు, అయ్యా నన్ను పంపించి ఇక్కడ మిమ్మల్ని చివరిసారిగా అడుగుతున్నాడు,
నా యాజకుడా, నా కుమారుడా, నా భాగ్యవంతుడా, నీవు నిజముగా నన్ను ప్రేమిస్తున్నావా, ప్రేమించేను బయలు పట్టుకుంటున్నావా అని నిన్ను ఇదిగో గోపాలపురం నుండి రప్పించిన నన్ను అడుగుతున్నాడు. దారిలోనే నేను మళ్ళీ రేపు కాదు చెప్పడానికి గోపాలపురం వెళ్తుండగా ఈ బైపాస్ ఊరులో ఎక్కడో మరణం వచ్చి నన్ను తీసుకుపోతే ఆమె ఇదే నాకు చివరిసారైతే, నీకు చివరిసారైతే మన ప్రేమ, మన పునాది యేసును సేవ చేద్దామని, నీకోసమే నా జీవితం అని ప్రమాణము చేసి చావైనా బ్రతికే అని నిబంధన చేసుకుని వచ్చిన మనము మన పునాది మధ్య, యేసుకి మనకి మధ్య ఆ ప్రేమనే పునాదిలో ధనమనేకి లేకుండా, శరీర కోరికలనేకి లేకుండా, లోకాశలనేకి లేకుండా, జీవపుడంబం, పేరు ప్రఖ్యాతులు, అధికారం అనే క్రాకలున్నాయేమో సరి చేసుకుని యేసు ప్రేమించే ప్రేమను మనం ప్రేమిస్తే ఆమె ఇప్పుడు అపోస్తల కార్యాలు పేతురు కనబడుతున్నాడు. ఇప్పుడు ఎలాగున్నాడండి పేతురు? అతన్ని చూస్తే శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రం అంతా ఒక్క దిక్కులో కూడా చెప్పేవాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. పుట్టువాడు నడుస్తున్నాడు, ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు పేతురు ఏమంటున్నాడు తెలుసా? ఏంటి అలాగే ఆశ్చర్యంగా పోతున్నారు? ఇంకా నా శక్తి కాదు, నా బలము కాదు, నా సామర్థ్యం కాదు. ఎవరికని చెప్పినాడండి? అయ్యా అక్కడ ఎవరు చూపిస్తున్నాడు? అయ్యా యేసయ్య శక్తి వలన, యేసయ్య సామర్థ్యం వలన, యేసయ్య యొక్క ప్రభావం వలన ఆ కుంటేరు నడుస్తున్నాడని దేవుణ్ణి చూపిస్తున్నాడు. యేసు ప్రేమ ఏమిటో యేసుని తెలియజేస్తున్నాడు. ఇలా ఎంతమందికి పరిశుద్ధాత్మని యొక్క వేదన అర్థమవుతుందో నాకు తెలియదు. కానీ వీళ్ళారు మీరందరూ పెద్ద పెద్ద బిషప్ గారులు, రెవరెండ్లు ఇక్కడ మీరున్నారని నేను భావిస్తూ ఉన్నాను. అయితే మన ప్రేమ అనే దాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకుందాము గాక. ఏం చేశాడండి పేతురు? వల విడిచి చివరిసారిగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నప్పుడు తన ప్రేమకి విడిచిపెట్టి వచ్చిన, తనని వెతుకుతూ ప్రాణం పెట్టిన యేసయ్య ప్రేమకి తేడా చూసి ఇప్పుడు మానవ సంబంధమైన తన ప్రేమని విడిచి దైవ సంబంధమైన ప్రేమగా అతడు కట్టుకున్నాడు. కాబట్టి అతడు నీడ పడితే రోగులు బాగుపడుతున్నారు, అతడు ప్రసంగం వింటే ప్రజలు ప్రభావితం అవుతున్నారు. అతడు యేసయ్య కోసము తన మీద సార్వత్రిక సంఘాన్ని కట్టే దేవుని నెరవేర్పు ప్రణాళిక జరగటము చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ముగింపులోకి వస్తున్నాను, కన్క్లూజన్ లోకి వస్తున్నాను. అయ్యా మనల్ని మనము మరామత్తు చేసుకుందాం. ఆమె మందిరం కట్టేశాం కదా, ఆమె ఉపవాసాలు ఆగిపోయినాయేమో, ఇల్లు కట్టేసుకున్నాం కదా, భక్తి ఆగిపోయిందేమో, డబల్ కట్ కొనుక్కున్నాం కదా, అయ్యా ఏసీ ఏం చేసుకున్నాం కదా, మెలకు వస్తాలేదేమో ప్రార్థన చేసుకోవడానికి, అయ్యా సుఖవంతమైన లగ్జరీ లైఫ్ ఇచ్చేసాడు కదా. అయ్యా ఆ తొలి ఏంటండి సేవకు వచ్చినప్పుడు, ఏమీ లేనప్పుడు, దుక్కు సైకిల్ ఉన్నప్పుడు ఆమె హల్లెలూయ యేసయ్యా అని అంగలార్చిన, ప్రార్థించిన, ప్రేమించిన ఆ ప్రేమ ఉంది చూసారా? ఆ ప్రేమ ఏమైనా పాడైపోయిందేమో మరామత్తు చేద్దాం. అబ్రహాము తగ్గిన బావులంతా ఫిలిస్తీయులు పూజ చేస్తేనంట ఇస్సాకంటండి నీళ్లు చల్లలు వెలుగున నీళ్లు వచ్చేదాకా బావులు తవ్వుతున్నాడంట. మరామత్తు చేసుకుందాం. ఆమె తొలి ప్రేమను కోల్పోయామేమో. అయ్యా మన మీద దేవుడు ఇంకా గుడ్ మినిస్ట్రీ చేయబోతున్నాడు, మన ద్వారా శక్తివంతమైన సేవ చేయించబోతున్నాడు. తల మీచిపోతుంది అనుకుంటున్నారా? లేదు లేదు, ఏ సైతి వయసుతో నిమిత్తం లేదండి. హల్లెలూయా, వయసు పెరిగిపోయింది, నా పని అయిపోయింది అనుకుంటున్నారా? ఏ సైతి వయసుతో నిమిత్తం లేదండి. యేసుని నిజంగా ప్రేమిస్తే, నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారండి, ఆయన అడవిలో ఉంటాడండి. ఎక్కడండి? పట్టణానికి ఒక 150-200 కిలోమీటర్ల దూరంలో అడవిలో ఉంటాడండి.
విమానాల్లో నుంచి దేశ విదేశాల నుంచి గొర్రెలు వెళ్తారండి. ఎక్కడికి? అడవిలో ఆయన ఎత్తుక్కుంటూనండి. ఏమండి, ఆయన పెట్టింది తింటారండి. ఎలా పడుకుంటారో తెలుసా అండి? అట్ట దొరికితే అట్ట, టవలు ఉంటే టవలు వేసుకుని పడుకుంటారండి. ఆయన చెప్పిన వింటారండి. ఆ సేవకుడి దగ్గరికి అన్ని దేశాల నుంచి విమానాల మీద అన్ని వేల మంది ఎందుకు వెళ్తున్నారో తెలుసా? ఆయన దేవుడు, దేవుడు ఆయన. ఇప్పుడు ఆమె ఎంత సేవ చేసినా పునాది పాడవకుండా ఆ సేవకుడు తన దేవునితో అంటు కట్టబడి ఉన్నాడు కాబట్టి ఆ సేవకుని వద్దకు దేశాలే కదిలించబడి వెళ్తాయండి. ఇవాళ మీ ఊరు మిమ్మల్ని వెతుక్కుంటూ ప్రజలు రావాలంటే మీరు ఇంటింటికి తిరగడం కాదండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు మీ ఇంటికి, మీ మందిరానికి రావాలంటే ఏదండి? ఫిలిష్తీయులు పూజ చేసిన ఆ మన్ను ఇస్సాకు అబ్రహాము తెచ్చిన బావుల్ని ఎలా తవ్వుతున్నాడో అలాగా మనము మరామత్తు చేయాలండి. దావీదు తెచ్చిన విషయంలో పాపం చేసి వ్యభిచారం అనే పాపంలో పడ్డాడు. అయితే దావీదు 51వ కీర్తనలో తనను తాను మరమ్మతు చేసుకుని, ఇస్సోపుతో నన్ను కడుగు, నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకు అని అతడు ప్రార్థన చేస్తూ ఉంటేనండి. ఆమేన్. దేవుడు మనమైతే అమ్మా దావీదు ఓడిపోయిన జీవితాన్ని చదువుతున్నాము కానీ దేవుడు దావీదు ఎలా చూస్తున్నాడు తెలుసా? దావీదు నా హృదయానుసారుడు అన్న రీతిగా దేవుడు దావీదుని ఆశీర్వదించాడండి. దావీదు అంతగా తనను తాను మరమ్మతు చేసుకున్నాడండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అయ్యా ఆమేన్. ఇస్సాకులాగా, ఎవరండి? దావీదులాగా మన మొదటి ప్రేమను అనగా మన దేవుడు మనము కలిసి ఉండి ఆ సహవాసం అనే పునాది కనుక బలంగా ఉంటే ఆమె మనల్ని ఎందుకు పిలిచాడో మనకు అర్థమవుతుందండి. అయ్యా, నా కూతురు 3వ నెల పిల్ల. మొదటి చెప్పిన మాట 25 సంవత్సరాల క్రితం విషయం చెప్తున్నాను. 21 రోజులు ఉపవాసం చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఆమె నా పిలుపు ఏంటో నేను తెలుసుకున్నాను. నీకంటే గొప్పవాణ్ణి కాదు. ఆమె నెలలోయ ఈరోజు ఇంచుమించు ఏమండి 80 నుంచి 90 వరకు సంఘాలు కట్టి 100-110 పైన శిష్యుల్ని తయారు చేస్తూ వాళ్ళకు అప్పగిస్తూ నా పిలుపును బట్టి నేను ముందుకు సాగుతున్నాను. ఈ రోజు నాకంటే మీకు ఉన్నతమైన పిలుపు ఉంది, ఉన్నతమైన ఉద్దేశం ఉంది. అది నెరవేరాలంటే అయ్యా దేవుడితో మనకున్న ఆ సహవాసం మనుషుల దగ్గర కాదు స్పెండ్ చేసేది. దేవుడి దగ్గర కూర్చోండి, ఆయనతో మాట్లాడండి. నువ్వే నాకు కావాలయ్యా అనండి. దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. తలలు వంచుదాము, కనులు మూసుకుందాం. ఈరోజు నీ ఎడల దేవుడు కలిగి ఉన్న ఆ ఉద్దేశం ఏమిటో అయ్యా నాయనా నీకు స్తోత్రాలు. తెలుసుకుందాం, ప్రార్థన చేద్దాం. అమ్మా, అబ్రహాము తవ్విన బావులను పూడిస్తూ మరమ్మతు చేస్తున్నాడు ఇస్సాకు. నీకు దేవునికి ఉన్న తొలి ప్రేమ ఆ పునాది ధనమని, లోకాశలని, పేరు ప్రఖ్యాతులని క్రాకులు వచ్చి దేవుడికి నీకు పునాది పాడైతే నీ మీద పేదరి మీద కట్టినట్లు నీ మీద ఆయన ఒక ఉన్నతమైన ప్రణాళిక చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం.